జూన్ 11 దేవుని వాక్య ధ్యానం. ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ప్రసంగి 9:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. దేవునిలో మనం స్థిరపరచబడ్డానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ఆయన ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళాలి అనుకున్నవారు తమకు ఇవ్వబడిన పనిలో నమ్మకంగా ఉంటారు. దేవుడు చాలా సందర్భంలో నమ్మకత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన దూరదేశం వెళుతూ తలాంతుల ఉపమానంలో ఆయన చూపించినటువంటి ఆ యొక్క శ్రద్ధను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే నమ్మకమైనటువంటి పరిచర్య, నమ్మకంగా గృహ నిర్వాహకత్వం చేశారో వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించడం మనం చూస్తాం. ఈరోజు నీవు నమ్మకమైన వానిగా ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూపించడంలో ఎప్పుడు ముందుగా నిన్ను దీవించటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియ విశ్వాసి, నీకు ఏ పని ఇచ్చినా కానీ ఆ పనిని నమ్మకంగా చేయి. చాలాసార్లు మనకి ఇవ్వబడిన పనిని మనం తక్కువ చేస్తాం. మనకి ఇవ్వబడిన పని, అప్పగింపబడిన పని నిర్లక్ష్యం చేస్తాం. పక్కవారి పని మీద లేదా పక్కవారి చేస్తున్న పని, నాకు ఆ పని లేదు, నాకు అలాంటి పని ఇచ్చుంటే బాగుండు, నాకు ఇలాంటి పని ఇచ్చే బాగుండు అని రకరకాలైనటువంటి సాకులు చెప్పేవారు మన చుట్టూ లేకపోలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నత స్థితిలో నిన్ను పెట్టడానికి నీకు ఒక చిన్న పనిని అప్పగిస్తూ ఉంటాడు. చిన్నదానిలో, మిక్కిలి చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అత్యధికమైన ఉన్నతమైనటువంటి సేవను, పరిచర్యను, అలాంటి పనిని దేవుడు నీకు అప్పగిస్తాడు. అది ఏ పనైనా కానీ, కుటుంబ బాధ్యత లేదా ఉద్యోగమా, సంఘమా, సమాజంలోన, ఏదైనా కానీ దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ఇప్పుడు ఏ పనిలో అయితే ఉన్నావో ఆ పని యందు నమ్మకంగా ఉండు. ఒకానొక సమయమందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. అట్టి కృపా ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందన. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ప్రత్యేకంగా నాయన, ఈ యొక్క ఉదయకాలము నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఏదో చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.